తిరుమలలోని అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నెల 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. తిరుమల శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు అంగ ప్రదక్షిణ టోకెన్లు జారీ డిప్ విధానం నుంచి మార్చినట్లు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఆన్లైన్ కోటా విడుదల చేయనున్నట్లు చెప్పారు. తిరుమలలో డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని, ఇందుకోసం టోకెన్ల జారీ విధి విధానాలను త్వరలో తెలుపుతామన్నారు. ఎక్కువ మంది భక్తులు ఏదైతే వివిధ రకాలు టోకన్ సిస్టమ్స్ ఉన్నాయో, క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయో, అదేవిధంగా వారి అకౌంట్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్స్ ఉన్నాయో దాని మీద ఎక్కువ మంది భక్తులు సలహాలు సూచనలు ఇచ్చారు. అయితే మీరందరికీ తెలిసిన విషయమే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూ లైన్ మేనేజ్మెంట్, ఆన్లైన్ అడ్వాన్స్ గా బుకింగ్ చేసుకున్నటువంటి ఎస్సిడి టోకన్స్, తిరుపతిలో ఇస్తున్నటువంటి ఎస్ఎస్డి టోకన్స్, ఏ టోకన్ లేని వాళ్ళకి సర్వదర్శనం క్యూ లైన్ మేనేజ్మెంట్, అదేవిధంగా మధ్యాహ్నం పూట దివ్యాంగులు వృద్ధుల కోసం ఇచ్చేటువంటి ఒక 1000 టోకన్లు, చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి అవకాశాలు, అటు ఏమో డోనర్ ప్రివిలేజెస్, విఐపి బ్రేక్ సిస్టమ్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటానే ఎక్కువ మంది సామాన్య భక్తులకి ఏ విధంగా మేలు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోకన్ సిస్టమ్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ అధికార యంత్రాంగము, శ్రీవారి సేవకులు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం